ఈరోజు కొంతమంది విశ్వాసుల పద్ధతి ఎట్లా ఉందంటే, మేము ప్రతి ఆదివారం సంఘానికెళ్తాం. ప్రతి కానుకలు దేవునికిస్తాం. ఇలా చెప్తా ఉన్నారు. దేవునికి కావాల్సింది సమర్పణ. కనీసము 10:30కి ఆరాధన అంటే 10:30కి దేవుని సన్నిధిలో నిలబడలేనటువంటి పరిస్థితి ఈరోజు విశ్వాసుల పరిస్థితి కొంతమందిది. అలాంటి నువ్వు దేవుని ఎలా ప్రేమించగలుగుతావు? పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది. మోషే, యోసేపు లాంటి భక్తుల జీవితాల్లో చాలా స్పష్టంగా రాయబడింది. మోషే రాజరికంలో పెరుగుతున్నటువంటి వ్యక్తి, ఫరో ఇంటిలో రాజుగా ఉండాల్సిన వ్యక్తి, దేవుని కొరకు సమర్పణ కలిగి ఫరో రాజరికం కంటే దేవుని కొరకు శ్రమ పడటం మేలని చెప్పి 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా బానిసగా మిద్యాను అరణ్యంలో జీవించినాడు. అది సమర్పణ అంటే. ఈరోజు 10:30కి ఆరాధన అంటే 12కి వస్తే ఇది సమర్పణ కాదు. ఇది దేవుణ్ణి నువ్వు కించపరుస్తా ఉన్నావు. దేవుణ్ణి నువ్వు అనుకుంటున్నావేమో, నీవు దేవుణ్ణి మా సన్నిధికి వస్తున్నాను కానీ నీకు తెలియకుండా దేవునికి విలువ లేని పరిస్థితి నువ్వు ఇస్తున్నావు నీ జీవితంలో.